కాంగ్రెస్ నేత అనిల్ హత్యకు సంబంధించి మెదక్ ఎస్పీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చెప్పండి, స్టార్ట్ చేయాలా? ఓకే ఓకే. సో ఈ నెల జూలై 14, ఈ నెల 14వ తారీఖు సాయంత్రం 8 o'clockకి వాళ్ళు చెప్పిన. సో ఈ నెల 14వ తారీఖు సాయంత్రం వ్యక్తికి అనే వ్యక్తిని వాళ్ళు షూట్ చేసి చంపడం జరిగింది. దీనికి సంబంధించి మనకు కాల్చినట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి. సో దాన్ని బేస్ చేసుకుని లేక ఎంపీ కేసు 4 దొరికినాయి. సో దాన్ని బట్టి ఫైర్ ఆర్మ్ తో చంపి అని మనం నిర్ధారించుకున్నాము. దాని ప్రకారం మనం మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఎందుకంటే ఫైర్ ఆర్మ్ ఉపయోగించారు కాబట్టి చాలా సెన్సిటివ్ కేసు దీంతో దీనికి ఇమీడియట్ గా మనం 2 DSPలు, 7 CAలు, అలాగే 7 SIలతో మనం 7 టీంలు తయారు చేసాము. దాంతోపాటు SSP గారు కూడా దాన్ని మానిటర్ చేశారు. మేము కూడా మానిటర్ చేసుకుంటా 7 టీంలు తయారు చేసాము. చేసి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడితే వాళ్ళు కొంతమంది అనుమానం ఉందని అడిగాము. అయితే కొందరు పేర్లు ఇచ్చారు. దాంతోపాటు అనిల్ తనకు సంబంధించిన అసోసియేట్స్ తో కలిసి కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ కూడా చేశాడు హైదరాబాద్ అనే ప్రాంతాల్లో. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నాము. అట్లా దాంట్లో చాలా మంది చాలా రీసెంట్ గా చాలా సెటిల్మెంట్ పాల్గొన్నట్టు గుర్తించాము. దాని ప్రకారం టీమ్స్ అన్ని పోయి ఒక్కొక్కరిని చెక్ చేసుకుని వచ్చింది. వచ్చినాక లాస్ట్ కి మనకు